పూర్వకాలంలో మగవాడు ఆడదాని మీద డిపెండ్ అయ్యి ఉండేవాడు. బట్టలు ఉతకడం, వంటలు వండడం లాంటి పనుల మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉండేవాడు. కానీ ఇది 2026, మెన్ మారిపోయాడు. తన పనులు తానే చేసుకోవడం నేర్చుకున్నాడు. ఒక 30 సంవత్సరాలు పెళ్ళి కాని మగాడి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం రండి. నేనుండేది దుబాయ్లో ఉన్న బెడ్ స్పేస్. ముందుగా లేచిన తర్వాత బెడ్షీట్ని మార్చడం, ఆ తర్వాత మనం ఉండే బెడ్ని సరిగ్గా చేసుకుంటాము. ఈ రూమ్లో మొత్తం 8 మంది ఉంటాం. ఈరోజు అందరూ డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. లేచిన తర్వాత మొదటగా మంచినీరు తాగితే చాలా మంచిగా ఉంటుంది. ఈ టీలు కాఫీలు ఆపేసి ఫ్రెష్గా వాటర్ తాగండి, కడుపులో ఉండే టాక్సిన్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, యోగా, వ్యాయామం లాంటివి చేస్తే మనం చాలా ఫిట్గా ఉంటాం. ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడానికి మన దగ్గర 100 కారణాలు ఉండొచ్చు, కానీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా వర్కౌట్ ఆపం చూడండి, దాన్నే డిసిప్లిన్ అంటాం. ఇక్కడ చూడండి, సరిగ్గా ప్లేస్ కూడా లేదు, అయినా చేస్తున్నాను. మీరు కూడా ఎన్ని కారణాలు ఉన్నా సరే ఎప్పుడు వర్కౌట్ని ఆపకండి. ఆ తర్వాత సూపర్ మార్కెట్కి బయలుదేరాను. బయట జంక్ ఫుడ్స్ తినకుండా బ్రేక్ఫాస్ట్లో మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినండి. కోడిగుడ్లు ది బెస్ట్ ప్రోటీన్ సోర్స్. చేపలు ది బెస్ట్ ఫర్ హార్ట్ హెల్త్. గుండెకి చాలా మంచిది చేపలు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినాలనిపించింది, కానీ వాసన చూసి అక్కడే పెట్టేశా. సూపర్ మార్కెట్లో అన్ని ప్రోడక్ట్లు చూడడమే కానీ ఏమి కొనడం లేదు.
ఒక్క ఉల్లిపాయ, ఒక్క టమాటో, ఒక్క వెల్లుల్లిపాయ కొన్నాను. బిల్లు చేసే ఆవిడ కూడా అనుకుంటుంది దీనికి పేపరు, కరెంటు బిల్లు బొక్క అని, సారీ దండగా అని. క్యారీ బ్యాగ్. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. దుబాయ్ అంటే అంతే మరి. ముందుగా ప్యాన్ కడిగి గ్యాస్ ఆన్ చేసా. ఫ్రిడ్జ్లో నుంచి కోడిగుడ్లు తీసా. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాంటిది 3 గుడ్లు కొట్టాను. సో 18 గ్రాముల ప్రోటీన్, మంచి ఫ్యాట్, మన బ్రెయిన్కి చాలా మంచిది. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. అది అయ్యే లోపల ఫ్రెష్ అవుదాం. నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఓరల్ ఎడ్యుకేటర్ వాడుతుంటాను. పైన కార్డ్స్లో లింక్లో పెడతాను, చూడండి ఎలా పనిచేస్తుందో.
ఇది గాయస్ నా వీకెండ్ మార్నింగ్ రొటీన్ దుబాయ్లో. ఇంకా మంచి మంచి వీడియోలు ప్లాన్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సో మీకు నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.